హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మన చూడబోతే అమితాబ్ బచ్చన్ గారు అండ్ మోహన్ లాల్ అండ్ గణేష్ వెంకటరామన్ యాక్ట్ చేసి మలయాళంలో వచ్చిన కాందహార్ మూవీ రివ్యూ. ఈ మూవీ మనం చూసుకుంటే కనుక ఇది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని అయితే ఈ మూవీని తీయడం జరిగింది. ఈ మూవీ మనం చూసుకుంటే కనుక ఒక ఫ్లైట్ హ్యాక్ని బేస్ చేసుకుని ఈ మూవీని అయితే తీయడం జరిగింది. ఒక ఫ్లైట్ని హ్యాక్ చేసే టెర్రరిస్టులు, సో వాళ్ళందరూ ఆఫ్ఘనిస్తాన్లో ఉండే కాందహార్కి అయితే తీసుకెళ్ళమని చెప్తారన్నమాట. సో రియల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇది. సో దాన్ని బేస్ చేసుకుని ఈ మూవీని అయితే తీశారు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఈ మూవీ స్టార్టింగ్ మనకి ఊటీ అనే ప్లేస్ అయితే చూపిస్తారు. అందులో లోక్నాథ్ శర్మ అని చెప్పి మిలిటరీలో ఒక సీనియర్ మోస్ట్ ఆఫీసర్ ఆయన ఆ రోల్ ప్లే చేసేది అమితాబ్ బచ్చన్ గారు. సో తనైతే రిటైర్ అయితే అయిపోతాడు. సో బట్ తన కొడుకైన గణేష్ వెంకటరామన్ అయితే మిలిటరీలో జాయిన్ అవుతుందని చెప్పి ట్రై చేస్తాడు. సో 2 times అయితే తనైతే ఫెయిల్ అవుతాడు. బట్ మోహన్ లాల్ సపోర్ట్తో తనైతే మిలిటరీలో అయితే జాయిన్ అవుతాడని అతనికి మిలిటరీలో మనం చూసుకుంటే కనుక చాలా టఫ్ ట్రైనింగ్ అయితే ఇస్తుంటారు. సో ఎందుకు అంటే కనుక ఒక మంచి మిలిటరీ ఆఫీసర్ అవ్వాలి అని చెప్పి. సో మోహన్ లాల్ మనం చూసుకుంటే కనుక తను మిలిటరీలో ఉండే ఒక సీనియర్ మోస్ట్ ఆఫీసర్ అండ్ తను అమితాబ్ బచ్చన్ గారికి అయితే చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. సో ఇప్పుడు మనం కట్ చేస్తే మనం చూసుకుంటే కనుక ఇదంతా అయిపోయిన తర్వాత గణేష్ వెంకటరామన్ కమాండో ఆఫీసర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ స్టోరీకి మనం చూసుకుంటే కనుక ఒక ఫ్లైట్ అనేది ఉంటుంది. సో ఆ ఫ్లైట్ని టెర్రరిస్ట్ అనే వాళ్ళు హైజాక్ అయితే చేస్తారు. ఎందుకు అంటే కనుక వాళ్ళకి కావాల్సిన ఒక టెర్రరిస్ట్ అయితే మన ఇండియన్ గవర్నమెంట్ అయితే ఇండియన్ జైలు అయితే ఉంటాడు. సో ఆ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి మసూద్. సో మసూద్ ఒక టెర్రరిస్ట్. సో ఆ మసూద్ని మనం ఫ్లాష్ బ్యాక్లో పట్టుకుని కూడా మన మోహన్ లాల్ గారు అయితే సో ఆ టెర్రరిస్ట్ మనం చూసుకుంటే కనుక వాళ్ళ ఫ్లైట్ని హైజాక్ చేసి మసూద్ని రిలీజ్ చేయాలి, లేదు అంటే కాందార్కి తీసుకెళ్ళని చెప్పి అంటారనమాట. సో అప్పుడు మన మోహన్ లాల్ అండ్ తన టీం అందరూ కలిసి ఆ ఫ్లైట్ని ఎలా కాపాడారు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఒక స్టోరీ మనం చూసుకుంటే కనుక కింద చెప్పినట్టు ఒక రియల్ లైఫ్ని బేస్ చేసుకుని అయితే ఈ మూవీని అయితే తీయడం జరిగింది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ మనం చూసుకుంటే కనుక ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే అమితాబ్ బచ్చన్ గారు అయితే ప్లే చేయడం జరిగింది. సో అమితాబ్ బచ్చన్ గారు అండ్ ఆ మోహన్ లాల్ ఇద్దరిని ఒక ఫ్రేమ్ మీద చూడడం అయితే చాలా బాగుంది. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ మనం చూసుకుంటే కనుక ఈ మెజారిటీ ఆఫ్ ద మూవీ గణేష్ వెంకటరామన్ క్యారెక్టర్ చుట్టూ అయితే జరుగుతుంది అనమాట. యాక్చువల్గా నేను కొంచెం ఈ సినిమా గురించి రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏమంటే కనుక ఈ గణేష్ వెంకటరామన్ రోల్ ఉంది కదా. సో ఆ రోల్ అయితే ఇనిషియల్గా సూర్యకి అయితే వెళ్ళింది. సో తమిళ యాక్టర్ సూర్య, బట్ ఎందుకో తను ఈ రోల్ అయితే చేయలేదు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో గణేష్ వెంకటరామన్ క్యారెక్టర్ పేరు కూడా అయితే సూర్య. ఈ మూవీ చెప్పాలంటే తనే ఒక హీరో. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆల్మోస్ట్ తనే ఉంటాడు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ లాస్ట్ 40 minutes అయితే మూవీ అయితే చాలా బాగుంటుంది. వన్స్ ఆ హైజాక్ జరిగిన తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అండ్ ఆ ఫ్లైట్ని ల్యాండ్ చేయడానికి మోహన్ లాల్ చేసే ప్రయత్నం కానీ అంతైతే బాగుంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ హాఫ్లో పెద్దగా స్టోరీ అంటూ ఏమైతే ఉండదు. జస్ట్ మనకి లోక్నాథ్ శర్మ, సో అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అయితే జరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ స్టార్టింగ్ 40 to 50 minutes అయితే జస్ట్ ఆ గణేష్ వెంకటరామన్కి మిలిటరీ ట్రైనింగ్ అయితే ఇవ్వడమే జరుగుతుంది. సో అసలు ఈ హైజాక్ ఇదంతా సెకండ్ హాఫ్లో అయితే జరుగుతుంది. ఇన్ఫాక్ట్ చెప్పడం లాస్ట్ 40 to 15 minutes మనకి ఆ హైజాక్ కాన్సెప్ట్ అయితే వస్తుంది. బట్ మిగతా ఫస్ట్ హాఫ్ మాత్రం మనకి అంతా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అండ్ ట్రైనింగ్ గురించి అయితే ఉంటుంది. ఇంకొక పాయింట్ నాకు ఏం నచ్చింది అంటే కనుక ఆ ఫ్లైట్ని హైజాక్ చేయడానికి టెర్రరిస్ట్లకు ట్రైనింగ్ ఇస్తుంటారు కదా. సో ఆ ట్రైనింగ్ అండ్ మన గణేష్ వెంకటరామన్, సో ఆ కమాండర్స్ ఉంటారు కదా. సో ఎవరైతే మన ఆ ఫ్లైట్ని కాపాడితే సో వాళ్ళందరికీ ఎట్ ఎ టైం ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే లాస్ట్ 40 minutesకి అయితే చూడవచ్చు. బట్ ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా అయితే ఉంటుంది. మొత్తం ట్రైనింగ్ ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. బట్ లాస్ట్ 40 to 50 minutes అయితే బాగుంటుంది. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే కనుక డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మలయాళం వర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది. బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5 అనేది ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ ఇది ఫ్యామిలీ వాచబుల్. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో అయితే లేదు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కొనుక్కుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.